రే మొద్దు, ఆదివారం పొదుపోలు వచ్చినట్టున్నారు. జోబీలో 2000 ఉన్నాయి, పోయి కట్రా. రేయ్, 2000 ఇంకా ఏమన్నా ఎక్కువ? 2000 మావయ్య. డబ్బులు ఇచ్చి బుక్లో రాపించుకోనరా. ఎందుకురా వాణ్ణి ఎప్పుడు తిడుతూ ఉంటా? ఊకోమా, నీకు తెలియదు. ఇంక నువ్వు మారవురా. ఏం పీకాలని తెగ ఆలోచిస్తున్నావు? అబే, నువ్వు పీకేదేం లేదు కానీ నీ బాబు చేసిన దానికి 20 సంవత్సరాలుగా నేను బాధపడుతూనే ఉన్నాను. నా బాధ ఎవరు చెప్పుకోను? వాడికున్న సినిమా పిచ్చితో నాకున్న 3 ఎకరాల పొలాన్ని అమ్ముకునే పరిస్థితికి తెచ్చాడు. ఇప్పుడు అదే పొలంలో నా సంకలం నాకుతూ కూలి పని చేసుకుంటున్నా. ఏం చేద్దాం చెప్పు? తప్పదు కదా. ఇప్పుడు నువ్వున్నావు, నిన్ను పోషించే ఓపిక నాకు లేదు. నిన్ను బయటికి దెంగే రానాలనింది, కానీ అంటానా? అనలేను. ఊరు కదా, అందరూ వచ్చి నా మీద పడతారు. ఏం చేస్తాం? తప్పదు కదా. మా కర్మ కొద్దీ దొరికావు. ఏం ఆలోచిస్తున్నావురా? మన వల్ల కదా మాటలు అంటుందనుకుంటా, కానీ వాళ్ళు మనవాడు కాదని మాటలు అంటుంటే చెప్పుకోలేనంత బాధరా. అయినా అంతలా అంటుంటే నువ్వెందుకు పడుతున్నావురా? తిరిగి ఏదో ఒకటి అనొచ్చు కదా. మా నాన్న ఆయన పొలం పోగొట్టాడు. ఇప్పుడు నేను ఆయన తిట్టి పరువు పోగొట్టాలా? ఆయన నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు. పోతే పోలా. పిచ్చి పిచ్చి ఆలోచన చేయకురా. ఆయన ఏదో అన్నాడంట, ఈయన గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడంట. ఇంట్లోంచి వెళ్ళిపో అంటే ఎలా రా ఉండటం? ఎక్కడికైనా వెళ్తావురా? హైదరాబాద్. వెళ్ళి ఏం చేస్తావురా అక్కడ? డబ్బు సంపాదించుకోవడానికి. చెప్పినంత ఈజీ కాదురా అది. రేపు ప్రయత్నించడంలో తప్పులేదు కదరా. ప్రయత్నించడం తప్పు కాదురా, కానీ తప్పుగా ప్రయత్నించకూడదు. రే, మా నాన్న వల్ల ఆయన పోగొట్టుకున్న పొలాన్ని, నా నుంచి కోరుకుంటున్న డబ్బుని మామయ్యకి ఇవ్వాలరా. మరి హైదరాబాద్లో ఎక్కడుంటావురా? రాజుగారి రూమ్లో ఉంటా.